రావిచర్ల గ్రామం దగ్గర మేము ప్రస్తుతం 3 ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్లో ప్రకృతిగా వ్యవసాయం చేయాలనేది నిర్ణయించుకున్నాం, ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు లేకుండా. ఈ 3 ఎకరాల్లో నీరైతే సమృద్ధిగానే ఉంది. దీనిలో 5-6 రకాలు వృక్షాలను పెంచుతున్నాం. ఆ పళ్ళ తోట ఏమేంటంటే అరటి, కొబ్బరి, జామ, సపోటా, మామిడి, కొన్ని జాతులతో అన్ని రకాల పళ్ళు పెంచుతున్నాం. అరటి 2 సంవత్సరాలు దాటిన తర్వాత దానిలో ఇప్పుడు మేము ప్రధానమైన పంట ఒక్క సాగు చేస్తున్నాం. ఆ ఒక్క సాగు సుమారు 2 సంవత్సరాల వరకు కూడా ఆ షాడోలోనే బ్రతకాలి. ప్రధానమైనది నీడ, రెండోది నీరు, మూడోది జీవామృతం. ఎలాంటి కెమికల్ లేని కాంప్లెక్స్ ఎరువులు లేకుండా పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. దీని ఆదాయం వచ్చేసరికి మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం కానిసి మనకి ఇన్కమ్ సోర్స్ కనిపిస్తుంది. దానికి ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఒక్క తోట అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. ఈ ఒక్క తోటలో మనం మిరియాలు కానీ, తర్వాత వెనిలా ఫ్లేవర్ కానీ ఇవి పెంచుకుంటే మనకి ఎకరానికి 3 లక్షల ఆదాయం వస్తుంది. దీంతో అన్ని జాతులైన పంటలు కూడా, పళ్ళు తోటలు కూడా మనం పెంచుకోవచ్చు. ఈ చీడపేడ లేకుండా జీవామృతం, ఘనామృతం, కల్చరు ఇలాంటివి ఉపయోగించి పండిస్తున్నాం. అరటి కూడా ఆర్గానిక్ అరటి చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి కాయ తయారైన తర్వాత సుమారు 10 రోజులు ఎలాంటి డ్యామేజ్ లేకుండా మంచిగా రుచిగా ఉంటుంది. అరటిలో కూడా 2 రకాలు పెంచామండి. 1 ఎకరన్నర మనం తినే అరటి పండ్లు, ఇంకొక ఎకరన్నర కూర అరటికాయలు. ఈ 2 కూడా మనకి మెయిన్ షాడో కోసమే. ఇది మన ఫలసాయం వస్తుంది, మన ఖర్చులు వస్తాయి, అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. మామిళ్ళు వచ్చేసరికి 5 రకాలు వేసామండి. ఒకటి ప్రధానమైంది కలెక్టర్ కాయ, తర్వాత చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, చెరుకు రసాలు, అలాంటివి 5-6 రకాలు వాడు. తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం తీసుకుంటానికి, ప్రకృతిగా మనం తీసుకుంటానికి కూడా ఉపయోగపడతాయండి. సుమారు మొక్కి మనం అరటి తీసుకుంటే 6 అడుగులు తీసుకున్నామండి. అదేవిధంగా ఒక్క కూడా మొక్కి 6 అడుగులు ఉండాలండి. దాని పైకి ఎరిగిన తర్వాత దాని బ్రాంచెస్ దీన్ని కలవకుండా. అదే కొబ్బరి అనుకోండి 30 ఫీట్స్ ఉంటుందండి. మామిడి కూడా 30 ఫీట్స్ ఉంటుందండి. 30 అడుగులు ఉంటుంది ఒక్కొక్క చెట్టుకి. మన దగ్గర తినేవాళ్ళు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.